నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. L4, L5 సమస్యలకు కారణాలేమిటి? ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు? ఇబ్బందులేమిటి? స్పాండిలోసిస్, సయాటికా నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారా? మెడ, నడుము, మోకాలి నొప్పులు, సయాటికా సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాలు తెలియచేయడానికి వర్ధన్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ. సార్, ఈ మెడ నొప్పి, నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి నడుము నొప్పి? ఒకటండి, అంటే డూ నాట్ రిలై ఆన్ పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్స్, స్కాన్స్ అండ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే మనకి ఏదైనా చిన్న నొప్పి స్టార్ట్ అయింది అనుకోండి, వెంటనే మనం వెళ్ళేసి ఒక పెయిన్ కిల్లర్ లాగిచ్చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా ఇంకా కొంచెం సివియర్ అయిపోతే వెంటనే ఇంజెక్షన్స్ ఇస్తారు, స్టిరాయిడల్ షాట్స్ ఇస్తారు, నడుము లోపలికి, వెన్ను లోపలికి ఎపిడ్యూరల్ షాట్స్ అని కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. ఇంకొకటి, వీటన్నిటికీ వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు అని అంటే ఎక్స్రేల ద్వారా, ఎంఆర్ఐల ద్వారా చేస్తారు. సో నార్మల్గా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, రాబర్ట్ డిబోయో అనే ఒక న్యూరో సైంటిస్ట్ ప్రకారము 2500 ఎక్స్రేలు చేస్తే కానీ ఒక ఎక్స్రే కరెక్ట్ రాదు. ఇంకొకటి, ఎంఆర్ఐలో 75% ఎంఆర్ఐ రాంగే ఉంటుంది. ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ డిఫర్ అవుతాయి. అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎంఆర్ఐలో చాలా తీవ్రంగా కనబడవచ్చు, కానీ మీకు లక్షణాలు అసలు ఏమి ఉండకపోవచ్చు. అదే ఎంఆర్ఐలో అసలు ఏమీ ప్రాబ్లం లేదు అన్నట్టుగా కనబడవచ్చు, కానీ మీకు అంటే పేషెంట్కి చాలా తీవ్రతరంగా లక్షణాలు కనబడవచ్చు. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పర్సన్ ఇంపార్టెంట్, పేషెంట్ ఇంపార్టెంట్, పేషెంట్ యొక్క శరీర ధర్మం ఇంపార్టెంట్. అంతేగాని వాళ్ళు తీసుకొచ్చే ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐలు కానీ అంత గొప్పగా ఇంపార్టెంట్ ఉండవు. కొన్నిసార్లు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అలాంటివి జరిగినప్పుడు, ఎక్కడన్నా బోనీ డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఎంఆర్ఐలు చాలా అవసరపడతాయి. కానీ బ్యాక్ పెయిన్లో ఎంఆర్ఐకి ట్రీట్మెంట్ చేయకూడదు, బ్యాక్ పెయిన్లో పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవన్నీ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్. అంటే చాలా తొందరగా మనకి నార్మల్ అయిపోయేటువంటి చికిత్సలు అన్నమాట. అంటే సత్వర నివారణ, సత్వర ఫలితం కనబడుతుంది. కాకపోతే ఇలా చేసుకుంటే రేపొద్దున మళ్ళీ వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలి అని అంటే ఇలాంటి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ జోలికి వెళ్లకుండా ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఆయుర్వేదం అంటే ఏంటి అంటే మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అంటే మన డైట్, లైఫ్ స్టైలు, మన వే ఆఫ్ లివింగ్ మారితే ఆటోమేటికలీ మీకు బ్యాక్ పెయినే రాదు, వచ్చినా అది తగ్గిపోతుంది. సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సర్జరీ అని చెప్పినా దాన్ని నివారించగలిగేటువంటి ఉపాయాలు, ఉపచారాలు ఆయుర్వేదంలో మెండుగా ఉన్నాయి. రెడ్ కాలర్ ఉన్నారు సార్, కాలర్ని తీసుకుందాం. ఫణీంద్ర గారు ఉన్నారు లైన్లో. ఫణీంద్ర గారు. హలో ఫణీంద్ర గారు. సార్ నమస్కారం అండి. చెప్పండి. షేర్ మార్కెట్ అండి. ఏమండి? సార్ ఇది షేర్ మార్కెట్ కాదండి, ఇది లైవ్ అండి. రైట్, రాంగ్ కాల్. అయితే సార్, ఈ వెన్ను నొప్పి ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటారు? ఏజ్ వారికి ఎక్కువ వస్తుంది? ఇవన్నీ రకాలు ఒకటండి, అంటే ఇండియాలో మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ సఫర్ విత్ బ్యాక్ పెయిన్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ దేర్ లైఫ్ టైం. అంటే 90% జనాలకి 1 లేదా 2 సార్లు లైఫ్ టైంలో 1-2 సార్లు కంపల్సరీ రావాలి. అండ్ 10 మందిలో తీసుకుంటే 9 నుంచి 10 మందికి ఈ వెన్నునొప్పితో బాధపడుతూనే ఉంటారు. తర్వాత ఏంటంటే ఫీమేల్స్లో ఇది ఎక్కువగా కనబడుతుంది మేల్స్ కన్నా. ఎందుకు అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అంటే మెనార్కీ నుంచి మెనోపాజ్ దాకా అట్ ద సేమ్, అంటే నెలసరి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి నెలసరి అంతం అయ్యేదాకా ఏవైతే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాల్షియం బైండింగ్ కెపాసిటీని పెంచుతాయి. దేని మీద? బోన్ మీద. అంటే మనం తినే ఆహారంలో ఏదైతే కాల్షియం ఉంటుందో ఆ కాల్షియం వెళ్ళి బోన్కి సమంగా అతుక్కోవాలి అని అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ చాలా అవసరం. అలాంటి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గుదల లేదా హెచ్చుతగ్గులు కనబడ్డప్పుడు ఆటోమేటికలీ బోన్ ఏమవుతుందంటే వీక్ అయిపోతుంది. ఒకసారి బోన్ వీక్ అయిపోయింది అని అంటే అస్థిధాతు క్షయం జరిగింది అంటే వాతం పెరిగిపోతుంది. ఇక్కడ ఆయుర్వేదిక్ పాయింట్ ఏంటంటే అస్థిధాతువుకి వాతానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియో ఉంటుంది. అంటే అస్థిధాతు తగ్గిపోతే వాతం పెరిగిపోతుంది. వాతం పెరిగితే ఏమవుతుంది?
తిమ్మిర్లు, పోట్లు, మంటలు, నొప్పి ఇవన్నీ కూడా కనబడతాయి. అలాంటివి 42 రకాల లక్షణాలు ఉన్నాయి. మొత్తం పెయిన్ అండ్ పెయిన్ఫుల్ మెకానిజాన్ని అంతా కూడా వాత వ్యాధుల కిందికి కేటగరైజ్ చేశారు ఆయుర్వేదంలో. మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి, భుజం నొప్పి, పక్షవాతం ఇవన్నీ కూడా వాత లక్షణాలుగా ఉండేటువంటి వ్యాధులు. ఇలా 80 రకాల వాత వ్యాధులు ఉన్నాయి. అంటే మీరు ఈరోజు కూర్చునే విధానం, ఈరోజు నిలబడే విధానం, ఈరోజు పరిగెత్తే విధానం లేదా బరువు ఎత్తే విధానం ఇవన్నీ రేపు రాబోయేటువంటి 80 రకాల వాత వ్యాధులకు కారణం కావచ్చు. అంతెందుకు పక్షవాతానికి కూడా కారణం కావచ్చు. రైట్, ఇంకో కాలర్ తీసుకుందండి. సౌజన్య గారు ఉన్నారు లైన్ లో. సౌజన్య గారు. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నాకు 5 సంవత్సరాల క్రితము జారిపడి ఫ్రాక్చర్ అయిందండి నడుముకి. ఓకే. అయితే ఆయుర్వేద మందులే హైదరాబాద్ లో ఒక డాక్టర్ గారి దగ్గర ఆయుర్వేద మందులు వాడాం. ఓకే. ఫస్ట్ టైం ఇంగ్లీష్ మందులు టెంపరీగా వాడాము, తర్వాత ఆయుర్వేద మందులు వాడాము, తగ్గిపోయింది. 5 సంవత్సరాల నుంచి శుభ్రంగా అన్ని పనులు చేసుకున్నా ఇంట్లో. ఓకే. అట్లాంటిది సడన్ గా 4 నెలల క్రితము కాళ్ళు చేతులు విపరీతంగా నొప్పి, నడుము. అమ్మా మళ్ళీ ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారమ్మా? లేదు సార్, చేయించలేదు. ఆ డాక్టర్ గారిని సంప్రదిస్తే ఫోన్ లో ఆయన మందులు ఇచ్చారు. 3 నెలలు వాడినా కూడా అసలు ఎలాంటి ఇది కనపడలేదండి. అమ్మా ఒకసారి అయితే మిమ్మల్ని చూడాలమ్మా, చూడకుండానైతే చెప్పేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మందులు వాడి ఉన్నారు కాబట్టి. నేను ఇప్పుడు ఏదో మందు ఇక్కడ చెప్పేయడం వల్ల మీకు లాభం ఏమి ఉండదు. ఒకసారి మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్, మా బ్రాంచ్లు 5 బ్రాంచ్లు ఉన్నాయమ్మా. హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము. 10 కన్నా ఎక్కువ మంది డాక్టర్లు పనిచేస్తున్నారు మన దగ్గర. థెరపిస్టులు ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్టులు, అండ్ మంచి ట్రీట్మెంట్స్ చేస్తాము. యాక్చువల్గా ఏంటంటే మేము ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగామమ్మా. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకో కాలర్ అండి. సాంబశివరావు గారు ఉన్నారు. సాంబశివరావు గారు. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఎప్పటి నుంచి అండి? నాకు 2 years నుంచి ఉన్నాయి. ఓకే. ఏం పని చేస్తుంటారు? కాటన్ బిజినెస్ సార్. సార్ కాటన్ బిజినెస్ సార్. కాటన్ బిజినెస్ అంటే బరువు ఎత్తాలా ఎట్లా? లేదు సార్, మామూలుగా అంటే బండి మీద తిరుగుతుంటాం, ఎక్కువ బైక్ వెళ్తుంటాం, 2 wheelers వెళ్తుంటాం. మరి 2 సంవత్సరాల నుంచి ఎలా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని? అంటే ఎక్సర్సైజ్ అట్లా చేసుకుంటా ఉన్నాం సార్. ఓకే. చూసుకున్నాం సార్. ఎప్పుడన్నా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? అంటే ఒకసారి ఎక్సర్సైజ్ చేయించాం సార్. కొంచెం ఇది కొద్ది గ్యాప్ లో ఉందన్నారు. ఒకటండి, అంటే దీంట్లో ఎక్స్రేలో తేడా వచ్చింది అని అంటే అది సంవత్సరానికి అన్నా ముందు నుంచి మిమ్మల్ని బాధ పెడుతుంది అని అర్థం. సో ఎప్పుడైనా మీకు వెన్నునొప్పితో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవాళేదో వెన్నునొప్పి వచ్చిందని పోయి ఎక్స్రేలో చూస్తే ఎక్స్రే నార్మల్ రావచ్చు. అలా అని మనకు నొప్పి ఆల్రెడీ ఉంది అంటే మీకు నొప్పి లేనట్ట, లేకుంటే బ్యాక్ పెయిన్ లేనట్ట. అలా కాదు, సూక్ష్మమైనటువంటి వాతము తేడా ఉంది అని అర్థం. ఆ సూక్ష్మమైనటువంటి వాతాన్ని ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ కనిపెట్టలేం. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే మీకు ఒకవేళ చాలా సింపుల్ నొప్పి ఉంది అని అంటే 3 నెలల్లో దానంతలో అదే తగ్గిపోతుందండి. 3 నెలల పర్యాంతం కూడా మీకు వెన్నునొప్పి మిమ్మల్ని బాధ పెడుతుంది అని అంటే కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ అవసరము. అది స్పెషలిస్ట్ డాక్టర్ అవసరము. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మేము సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తాము. దట్టు ఆయుర్వేదాతోనే ట్రీట్మెంట్స్ ఇస్తాము. అండ్ రోగులకే కాకుండా అంటే వెన్నునొప్పి వ్యాధి బాధితులకే కాకుండా వెన్నునొప్పి రాకుండా కూడా ట్రీట్మెంట్స్ చేస్తాము. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. డెఫినెట్గా మీకు సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, ఇంకో కాలర్ అండి. భోగేశ్వరరావు గారు ఉన్నారు. భోగేశ్వరరావు గారు అడగండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి డాక్టర్ గారు. సార్ చెప్పండి. ఏం లేదు, నాకు నడుము నొప్పిను తుంటి నొప్పి వస్తుందండి. ఎప్పటి నుంచి అండి? ఏదైనా సంవత్సరం నుంచి అండి. ఓకే. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. కానూరు, మాది విజయవాడ అండి. ఓకే. అయితే కానూరు గోపాలం శివనారాయణ గారు అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓకే.
ఆయన దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీపిచ్చారు. ఓకే. కింద మామూలుగా తొంటికాడ అరిగిపోయి కీళ్ళు అరిగిపోయి అని చెప్పారు. మీ దగ్గర ఎక్స్రేలు ఉన్నాయా? ఎక్స్రే ఒకటి ఉందండి. ఒక పని చేయండి, ఈ 18వ తారీఖు నేను విజయవాడ వస్తాను, అక్కడికి అది తీసుకురండి. లేదు ఇప్పుడే చూపించుకోవాలి అని అంటే డాక్టర్లు ఉన్నారు అక్కడ, మీరు ఒకసారి వెళ్తే మీ ఎక్స్రే చూసి మిమ్మల్ని కూడా పరీక్ష చేసి మీ శరీర ధర్మాన్ని బట్టి మీ వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వాలా ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేసి మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తామండి. మీ వెన్నునొప్పిని తగ్గించేటువంటి మంచి ఉపచారాలు అయితే మా దగ్గర ఉన్నాయి. స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి 0404917. ఇంకా కాలర్ ఉన్నారు సార్, జనార్దన్ గారు. జనార్దన్ గారు సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. సార్ చెప్పండి. అంటే 2014లో యాక్సిడెంట్ అయింది సార్. సైకిల్ మీద పోతుంటే వెనక్కి బైక్ గుద్దిండు. ఓకే. అప్పటి నుంచి అంటే కొంచెం అంత ముందు కొంచెం మోకాలు నొప్పి ఉండేది, అంటే మామూలు కాబట్టి ఏం లేదు పెద్దగా అంతా, కానీ నొప్పి పెట్టేది. ఓకే. తర్వాత అది సిమెంట్ పట్టేసిండు, అంత బాగానే ఉన్నదండి, మాకు తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం కొంచెం అదనే కానీ నొప్పులు వస్తా ఉన్నాయండి. ఓకే. ఎక్కడ మోకాళ్ళు వస్తుందా నడుములు వస్తుందా? ఈ నడుము వస్తుంది, తర్వాత ఈ పిక్కలు ఉంటాయి కదా సార్. అవును. అక్కడండి. మరి డాక్టర్కి చూపించుకున్నారా, ఏం చెప్పారు? అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ డాక్టర్ సిమెంట్ పట్టేసిందండి, అంతే తగ్గిపోయింది, బాగానే ఉండే. ఇప్పుడు ఏం చూపించుకోలేదా? నొప్పులు వస్తున్నాయండి, తర్వాత నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు. అంటే కింద పడ్డప్పుడు నడుములో చేంజెస్ రావచ్చు కదా. అంటే వెన్నొప్పి 2 రకాలుగా ఉంటుందండి. సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది, క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది. అంటే మీరు అన్నట్టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లేదా కింద పడ్డప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఇలా ఏదన్నా జారి పడిపోయినప్పుడు వెంటనే కలిగే వెన్నునొప్పిని సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. అదే ఏమవుతుందంటే చిన్నప్పుడు ఎప్పుడో మనం సైకిల్ తోలేటప్పుడు కింద పడడము, చెట్టు మించి కింద పడడము, గోడ దూకినప్పుడు కింద పడడము, ఆ రోజుకి మీకు ఏం నొప్పి రాదు. కాకపోతే అక్కడ ఒక వీక్ పాయింట్ ఏర్పడుతుంది. దాని తర్వాత మనం చేసేటువంటి పనులు, మనం ఏదైతే ప్రోగ్రెసివ్ ఏజ్ గ్రూప్ ఉంటామో ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్కి వస్తామో, అంటే కంపల్సరీ మనం లేవాలి, రోజంతా తిరగాలి, కష్టపడాలి, ఆ స్టేజ్లో మీ నడుము మీద ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ పడిపోయి అప్పుడు బయటపడుతుంది. దీన్ని క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. సో ఏదేమైనా వెన్నునొప్పికి ట్రీట్మెంట్ అయితే ఉంది. ఆయుర్వేదంతో దీన్ని సర్జరీ లేకుండా దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ తీసుకురండి, మీరు కూడా పర్సనల్గా రండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీకు ఎంత ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజులలో తగ్గుతుంది అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే కంపల్సరీగా చెప్పేస్తాం. రైట్. ఇంకో కాలర్ లక్ష్మి గారు. లక్ష్మి గారు హలో చెప్పండి సార్. నమస్కారం తల్లి. చెప్పండి. హలో మా నమస్కారం అమ్మా, చెప్పండి. డాక్టర్ గారు, కాళ్ళు ఈ మడతలో మోకాలు కింద మోకాలు ఒకటి కుడికాలు మడతలో నొప్పి సార్. ఎప్పటి నుంచమ్మా? 4-5 నెలలు బట్టి సార్. ఎట్లా కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, ఏమైంది? అలాంటివి ఏమి లేవు. మరి ఎందుకు నొప్పి వస్తుంది? అది కొంచెం నగలు అట్లా పైకి కొంచెం కనపడినట్టుగా ఉంటున్నాయి, ఎక్కడన్నా ఒకటి గారా. ఓకే. ఎంత మీ వయసు? మడత కింద మోకాలు మడత వెనక పక్క మడత నొప్పి. ఎంత వయసు ఎంతమ్మా? 55. ఓకే. ఇక్కడ 2-3 ప్రాబ్లమ్స్ ఉండొచ్చమ్మా. ఒకటి, మోకాళ్ళల్లో కనుక మీకు గుజ్జు అరిగిపోయినప్పుడు, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా మోకాలు వెనకాల అంటే పాప్లిటియల్ ఫోసా అంటారు, ఆ ఏరియాలో మీకు నొప్పి రావచ్చు. రెండోది, ఆ ఏరియాలో మీకు వెరికోస్ వెయిన్స్ కనుక ఉంటే అక్కడ నొప్పి కూడా రావచ్చు. మూడోది, డయాబెటీస్ ఉన్నట్లయితే ఆ ఏరియా మొత్తం ప్రాంతంలో గట్టిగా పట్టేసినట్టుగా కూడా అయిపోవచ్చు. నాలుగోది, నడుములో కనుక నొప్పి ఉంటే ఆ సయాటిక్ నర్వ్ కనుక నొక్కుంటే అది తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా వెళ్ళేటువంటి నరం. కాబట్టి వెనకాల నడుములో నొక్కుంటే ఆటోమేటికలీ కాలంతా కూడా పాకేటువంటి సయాటిక లక్షణాలు కూడా అక్కడ కనబడవచ్చు. కాబట్టి ఒకసారి మీరు లోకల్ డాక్టర్కి చూపించుకోండి. అక్కడ మీకు చికిత్స సరిగా జరిగిందంటే ఓకే, లేదంటే మాకు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబరు. డెఫినెట్గా మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి, మీ శరీర ధర్మాన్ని బట్టి అప్పుడు ట్రీట్మెంట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా.
రైట్, ఇంకో కాలర్ అండి గౌడ్ గారు ఉన్నారు లైన్ లో. గౌడ్ గారు మేడం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. నాకు ఏమైందంటే ఈ నడుము నుండి, హలో చెప్పండి వింటున్నాను. నడుము నుండి కుడి కాలు కింద వరకు లాగేస్తుంది సార్. ఎప్పటి నుంచి అండి? ఇది 1 నెల అవుతుందండి. ఏం పని చేస్తుంటారు? నేను కాఫీ మేస్త్రి పని చేస్తుంటానండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నాదైతే 60 సంవత్సరాలు అండి ఇప్పటికి. ఓకే, నేను ఒక 40 సంవత్సరాల నుంచి చేస్తాను. ఒకటండి, అంటే నడుములో నరం నొక్కుంటే ఆ నరం ఎక్కడి దాకానైతే వెళ్తుందో అక్కడి దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలతో పాటు నొప్పి కూడా రావచ్చు. అది ఆక్యుపేషనల్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే మనం చేసేటువంటి వృత్తి ధర్మాన్ని బట్టి కూడా మనకు వెన్నునొప్పి వస్తుంది. అంటే ఎక్కువగా కూర్చునే తత్వం ఉండే వాళ్ళకి, ఎక్కువగా నిల్చునే తత్వం ఉండే వాళ్ళకి, ఎక్కువగా ఒంగోని పనిచేసేటువంటి వాళ్ళకి. ఇప్పుడు తాపీ మేస్త్రి అన్నారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నడుమును ఉంచే పనిచేస్తూ ఉన్నారు. సో అక్కడ నరం ఒత్తుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీనికి ఏంటంటే ఈ మధ్యలోనే ఒకవేళ స్టార్ట్ అయితే కొంచెం మీ డైట్, అంటే మీ ఆహార అలవాట్లు మార్చుకోవడము, రెండోది ఎక్సర్సైజ్ విధానం పాటించడము, మూడోది మీ కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, పరిగెత్తే విధానం, బరువులెత్తే విధానం మార్చుకోవడము, మీకుండే స్ట్రెస్ని తగ్గించుకోవడము, ఓవరాల్గా లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే ఆటోమేటికల్లీ మీకు వెన్నునొప్పి అనేది తగ్గిపోతుందండి. ఒకవేళ ఇంకా తగ్గట్లేదు అని అంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబరు. మాకు 5 బ్రాంచీలు ఉన్నాయి, దగ్గరలోని బ్రాంచ్కి రండి. డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్టులు ఉన్నారు. మీకు ఏది అవసరమో ట్రీట్మెంట్ అనే దాన్ని బట్టి మందులతోనే అయిపోతుంది అంటే మందులు ఇస్తాము, లేదా మసాజ్ బేస్ థెరపీ, ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు మీకు అవసరం అనుకుంటే అది కూడా చేసి మిమ్మల్ని నార్మలైజ్ చేసి పంపిస్తామండి. రైట్, ఇంకో కాలర్ అండి రామ్ గారు ఉన్నారు లైన్ లో. రామ్ గారు మేడం అడగండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ చెప్పండి. నాకు మెడలు భుజం చూసే సార్ 1 సంవత్సరం అవుతుంది సార్ ఇది. ఓకే, ఎట్లా ఏం చేస్తూ ఉంటారు? సార్ కరెంట్ ఎలక్ట్రిషియన్ చేస్తా సార్. అర్థం కాలే. ఎలక్ట్రిషియన్. కరెంట్ పని చేస్తా సార్. ఓకే, ఒకటండి, ఏమవుతుందంటే నార్మల్గా మనము మెడని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మొబైల్స్ వచ్చాక, మనము టీవీలు వచ్చాక ఇంకా ఎక్కువ దీన్ని పని చెప్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు చూడండి, ఎక్కడ చూసినా ఒక 5 డిగ్రీల బెండ్ అని ఉంటుంది మెడ దగ్గర. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, మన తల బరువు 10 నుంచి 12 కిలోల వెయిట్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఒక 5 డిగ్రీలు బెండ్ చేసిన ప్రతి 5 డిగ్రీల బెండ్కి 5 కిలోల ఎక్స్ట్రా వెయిట్ మీ మెడ మీద పడుతుంది. అంటే సపోజ్ మీరు టెక్స్టింగే చేస్తున్నారు ఇలా కూర్చొని, 25 డిగ్రీల యాంగిల్ పడుతుంది. అంటే 25 కిలోలు, 28 కిలోల వెయిట్ ఎక్స్ట్రా మెడ మీద పడుతుంది. అలా మీరు ఒకవేళ ఒక 10 గంటలే కూర్చున్నారు, 10 రోజులే కూర్చున్నారు, రూల్ ఏంటంటే డిస్కులలో 95,000 కిలోల వెయిట్ పడితే అది పగిలిపోతుంది. మనం అనుకుంటాం 95,000 కిలోలు అని నేను చెప్పినప్పుడు, అమ్మ 95,000 కిలోల అది నేను ఎప్పుడు మోయలేదు, నాకు ఎప్పుడు కాదు అనుకుంటాం. ఇప్పుడు చెప్పిన రూల్ ప్రకారం ప్రతి ఈ డిగ్రీ ఇట్లా బెండ్ చేసి ఒక 10 గంటలు 10 రోజులు కూర్చోండి, అందరికీ డిస్క్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అంత సెన్సిటివ్ అయిపోయింది మన లైఫ్ స్టైల్. సో మనం చేయాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ని ఫస్ట్ మార్చుకోవాలి, మన డైట్ని మార్చుకోవాలి. దీన్నే మేము డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాం. అంటే డైట్, ఎక్సర్సైజు, ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటే కూర్చునే విధానం, నిలబడే విధానం, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇవన్నీ చేసుకుంటే అసలు మీకు వ్యాధే రాదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు, సర్జరీలు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు డీల్స్ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా పాటించలేదు, మీకున్న లక్షణాలు అన్నీ కూడా అలక్ష్యం చేశారు, వ్యాధి తీవ్రతరం దాల్చేసి సర్జరీల దాకా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, కాంప్లికేషన్స్ని కూడా మీరు ఆహ్వానించినట్లు అవుతుంది. రైట్, ఇంకో కాలర్ అండి శివనాగేశ్వరరావు గారు. శివనాగేశ్వర గారు సార్ నమస్కారం అండి. శివనాగేశ్వర గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా క్వశ్చన్ ఫోన్ లో అడగరా ప్లీజ్. హలో చెప్పండి, మీరే మాట్లాడాలి.
సార్ నేను ఇరవై హాస్పిటల్ నాటు మందులు తెచ్చిన సార్ ఒకసారి అది మందు. ఇది నాటు మందు కాదండి, ఇది ఆయుర్వేదం మందు. ఇది నేను చాలా స్పెషాలిటీ డాక్టర్ని, నేను ఎండి ఆయుర్వేద చేసిన డాక్టర్ని. సో ఇది నాటు మందు అసలు కానే కాదండి, చాలా సూపర్ స్పెషాలిటీ మందు అండి. దీన్ని మేము యాక్చువల్గా చేసేది మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా వెన్నునొప్పి సమస్యల నుండి పేషెంట్లకి బయటికి నెట్టేస్తూ ఉంటాం, నార్మలైజ్ చేస్తూ ఉంటాము. ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షల మందికి వెన్ను సర్జరీలు అవాయిడ్ చేయగలిగామండి. మాకు 5 బ్రాంచులు ఉన్నాయి. స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీకు అవసరం అనుకుంటే మా దగ్గరికి రండి. ఇంకా కాల్ రండి. నారాయణమ్మ గారు ఉన్నారు లైన్లో. నారాయణమ్మ గారు సరే మేడం మాట్లాడండి, అడగండి. అమ్మా నమస్కారం. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ, నడుము నొప్పులు సార్. ఎప్పటి నుంచి తల్లి? అప్పుడే 10 సంవత్సరాలు అయింది సార్. మరి ఎట్లా మందులు వేసుకుంటున్నారా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు 10 సంవత్సరాల నుంచి? అట్లే పోయి ఇంజక్షన్లు వేయించుకుంటాము, టాబ్లెట్లు వాడతాము. మరి అది అప్పటికప్పుడే తగ్గుతుంది కానీ మూలం నుంచి తగ్గదు కదమ్మా. లేదు సార్, మూలం నుంచి 10 రోజులు అట్లుంటది సార్. మళ్ళా మామూలు ఏదన్నా ఎక్కువ ప్రెజర్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మా మూలం నుంచి మారాలి అని అంటే ఒత్తి మందు వేసుకొని నార్మల్ అయిపోయేది కాదమ్మా. మీరు మారాలి. మీరు మారడం అంటే చెప్పే జీవన విధానాలన్నీ కూడా మార్చుకోవాలి. అంటే మనం తినే ఆహారం బలంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా భూమికలకు బలం వచ్చేటువంటి ఆహారం తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అదే వెజిటేరియన్ అయితే సోయా బీన్స్ లేదా బీన్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీనేషియస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సూర్యరశ్మిలో ఎక్కువసేపు ఉండాలి. ఇదే కాకుండా మీ కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక అరగంట కూర్చుంటే ఒక 5 నిమిషాలు నిలబడాలి, ఒక అరగంట నిల్చుంటే ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. మీ పొజిషన్స్ మారుస్తూ ఉండాలి. అలా మార్చినప్పుడు మీ మోకాళ్ళ మీద, మీ నడుము మీద ఎక్కువగా ప్రెషర్ పడదు కాబట్టి అది కోలుకునేటువంటి టైము, సమయము మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా గంటల తరబడి నిలబడడం, గంటల తరబడి కూర్చోవడం చేస్తే మీరు లేచేటప్పుడు మళ్ళీ మోకాల మీద, నడుము మీద ప్రెషర్ పడి ఇంకా ఉన్న ప్రాబ్లము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని దాన్ని నార్మలైజ్ చేయాలి అని అంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీ మూలం ఎక్కడ ఉంది, ఆ మూలానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలో మేము చెప్తాము. రైట్, ఇంకో కాల్ రండి. ఈశ్వర్ గారు ఉన్నారు లైన్లో. ఈశ్వర్ గారు మేడం నమస్తే. మేడం నమస్తే అండి, అడగండి సమస్య ఏంటో. సార్ నమస్కారం, చెప్పండి. సార్ నమస్తే సార్. ఏబిఎన్ ఛానల్లో డాక్టర్ గారితో మాట్లాడదాం లైవ్ లో. నేనే డాక్టర్ నండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, గత 5 సంవత్సరాల కిందట నేను వెన్నుముక సర్జరీ అయింది సార్ నాకు. ఓకే. ఇప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది సార్ నాకు. ఎక్కడైంది సర్జరీ? విజయవాడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. మీ శరీరంలో ఎక్కడైంది? మెడలోనా, నడుములోనా? నడుము సార్, నడుము సార్. ఓకే, అంటే మీకు ఏమైనా గుర్తుందా? L4 L5 అట్లా L3 L4 L5 3 అయినాయి సార్. ఓకే సార్ చేయించుకున్నాను సార్. నేను ఆర్టీసీ డ్రైవర్ని. ఓకే, చేయించుకున్నాను సార్. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే 6వ సంవత్సరం సార్. నాకు మళ్ళీ ఇప్పుడు నొప్పి వస్తా ఉంది. ఆ నొప్పితో పాటు ఇప్పుడు ఒక సంవత్సరం అయింది సార్. కాళ్ళ నొప్పి కూడా వస్తున్నాయి సార్. మీకు చిన్న పాయింట్ చెప్తాను, ఇక్కడ టైం ఎక్కువ లేదు, నేను ఒక పాయింట్ చెప్తాను. L4 L5లో సర్జరీ అయింది అని అంటే నార్మల్గా సయాటిక్ నర్వ్ L3 L4 L5 మూడింటి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇలా 3 బ్రాంచీల్లాగా స్టార్ట్ అయ్యి ఒకటే పెద్ద నరం ఏర్పడుతుంది. అది బొటనవేలు మందం అంతా ఉంటుంది. తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం అంతా కూడా వస్తుంది. సపోజ్ మీకు L4 L5లో సర్జరీ జరిగింది, అక్కడ కట్ చేశారు డిస్క్ని. పైనున్న వెన్నుముక, కిందున్న వెన్నుముకలో స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతుంది. అంటే సేమ్ కంప్రెషన్ పైన కూడా ఏర్పడుతుంది. ఇది సర్జరీ యొక్క కాంప్లికేషన్, పోస్ట్ సర్జరీ యొక్క కాంప్లికేషన్. ఆ స్పాండిలైటిస్ వల్ల సేమ్ సయాటిక్ నర్వ్ నొక్కుకోవడం వల్ల అదే కాలు లేదా పక్కనున్న ఇంకొక కాలు నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు, మంటలు అన్నీ కూడా వస్తాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఇది పోస్ట్ సర్జరీ కాంప్లికేషను. పోస్ట్ సర్జరీ వచ్చే చాలా సర్వసాధారణమైనటువంటి కాంప్లికేషను. దాన్ని నార్మల్ చేయొచ్చు ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా. 04049171899 నెంబర్కి కాల్ చేసి రండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సో వాత లక్షణాలున్న వ్యాధులకి ఆయుర్వేదం చక్కటి పరిష్కారం అంటారు.